గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తాయంటారు? బేసికలీ బాడీలో 2 టైప్స్ ఆఫ్ రక్తనాళాలు ఉంటాయి సప్లై. బేసికలీ ఒకటి ఆర్టరీస్, ఒకటి వెయిన్స్. మనం పీల్చుకున్న గాలి బ్లడ్లో మిక్స్ అయ్యి హార్ట్ పంప్ చేస్తుంటుంది కాబట్టి ఆర్టరీస్ ద్వారా ఆ మంచి బ్లడ్ ఏదైతే అంటామో ప్యూర్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ పంపింగ్తో తలకి, కాలికి, చేతులకి సరఫరా అయిపోతుంది. ఒకసారి బాడీలో సెల్స్ అంతా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వాడేసుకున్నాక ఏదైతే చెడ్డ బ్లడ్ అంటామో, ఆక్సిజన్ లేని బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ వాపస్ హార్ట్కి రావాలి. ఇది వచ్చే దారిని వెయిన్స్ అంటాం. ఇది మన జనరల్ అనాటమీ. కాల్లో చూస్తే వెయిన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి డీప్ వెయిన్, 2 సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. చెట్టు కొమ్మల్లాగా చిన్న చిన్న కొమ్మలన్నీ ఈ 3 వెయిన్స్లోకి వెళ్ళి ఈ 3 వెయిన్స్ అన్నీ ఒక దగ్గర ఫ్యూజ్ అయ్యి 2 కాళ్ళ నుంచి మళ్ళీ ఒక దగ్గర ఫ్యూజ్ అయ్యి మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. ఇప్పుడు పైనుంచి అయితే హార్ట్ కిందికి బ్లడ్ పంప్ చేస్తుంది విత్ ఫోర్స్. రిటర్న్ పైకి పంపించడానికి ఏం లేదు. సో పైకి ఎలా వెళ్ళాలి సప్లై? మనం కదులుతుంటే, మూవ్ అవుతుంటే చుట్టుపక్కల ఉన్న మజిల్స్ బేసికలీ ఆ ట్యూబ్ని స్క్వీజ్ చేసినట్టు వెయిన్స్ని స్క్వీజ్ చేస్తాయి. కింద పడిపోకుండా వాల్వ్స్ ఉంటాయి, మల్టిపుల్ వాల్వ్స్ త్రూఅవుట్ ద కోర్స్, కింద నుంచి పై దాకా. కొంచెం స్క్వీజ్ అయి పైకి వెళ్ళగానే ఈ వాల్వ్స్ ఆపేస్తాయి. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఆ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్లోనే. అంటే మీదున్న ఒక వెయిన్, లోపల బయట కింద వెనక పాగా ఉన్న ఇంకొక వెయిన్, ఈ 2 వెయిన్స్ డ్యామేజ్ అయితే ఈ వాల్వ్స్ వలన బ్లడ్ మొత్తం కింద పడిపోయి దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్ అందరికీ రావు, జనరల్గా అందరికీ రావు, కొంతమందికే వస్తుంది. ఎవరైతే స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ జాబ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్స్, టీచర్స్, ఎవరైతే స్టాండింగ్ పొజిషన్లో జాబ్ చేస్తారో వాళ్ళలోనే ఎక్కువగా చూస్తాం. ఎందువల్ల అంటారు? రైట్. ఫస్ట్ థింగ్ వారికోస్ వెయిన్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది ఓన్లీ అండ్ ఓన్లీ కాళ్ళల్లోనే వస్తుంది, చేతుల్లో రాదు. చాలా చాలా రేర్. కోట్లలో 10 కోట్లలో ఒకరికి రావచ్చు చేతుల్లో. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. వారికోస్ వెయిన్స్ వస్తే కాళ్ళలోనే వస్తుంది. ఎందుకు వస్తుంది కాళ్ళు అంటే, బికాజ్ మనం బ్లడ్ సప్లై రిటర్న్ వెళ్ళేది గ్రావిటీ డిపెండెంట్ ఉంటుంది. బ్లడ్ స్క్వీజ్ అయి పైకి వెళ్తుంది కాబట్టి కింద పడిపోవడానికి ఆ గ్రావిటీ అగెయిన్స్ట్కి వెళ్తుంది కాబట్టి ఎక్కువ కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ నించునే వాళ్ళు ఏమవుతుందంటే, మనం నించున్నాం కాబట్టి ఆ గ్రావిటీ కింద లాగడం, ఆ వాల్వ్స్ మీద ప్రెషర్ పడడం, డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కారణాల వలన ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళ వారికోస్ వెయిన్స్ వస్తుంది. అదీగాక చాలా మటుకు మనం ఫీమేల్స్లో చూస్తాం, ఒక 55% ఫీమేల్స్లో చూస్తాం. ప్రెగ్నెన్సీ వలన, గర్భసంచి పెరగడం వలన, వెనకాల ఉన్న వెయిన్స్ డ్యామేజ్ వలన, హార్మోనల్ చేంజెస్ వలన ఎక్కువ శాతం ఫీమేల్స్లో కూడా వస్తుంది. ప్లస్ ఎక్కువ లావు ఉన్న వాళ్ళు, ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఎవరికైనా వాళ్ళ ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, గ్రాండ్ మదర్కో వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పమ్మా, చెప్పండి, ఏంటి చెప్పండి. అదే నమస్తే అండి. నాది 2 కాళ్ళకండి. ఓకే. 6 అవర్స్ నుంచి బ్లడ్ క్లాటింగ్ లెక్క చిన్న చిన్న స్పాట్స్ లెక్కన వచ్చినాయి. ఓకే. అది పెరుగుతూ వచ్చిందండి. అన్ని జాయింట్స్ కింద మాత్రం వెయిన్స్ కనిపిస్తున్నాయి, వెరికోస్ వెయిన్స్ లెక్కని. ఓకే. ఏదైనా స్కాన్ చేయించారా? దాని తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే కార్డియక్, అదే వాల్వ్స్ కొంచెం లాజ్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు కార్డియాలజిస్ట్. దాని మెడిసిన్ వాడుతున్నాను. ఈ వెరికోస్ వెయిన్స్ చూపెట్టుకుందామనేసి వచ్చేసి దాని అడ్వైజ్ అదండి. ఇప్పుడు మీరు చెప్పే అడ్వైజ్ రైట్. ఏదైనా స్కాన్ చేయించారమ్మా దీనికి? అసలు ఏం చేయలేదండి ఇంతవరకు, నేను ఏ డాక్టర్ దగ్గర చేయలేదు. వారికోస్ వెయిన్స్ అని ఎవరు చెప్పారు? నేను అనుకుంటున్నాను వెరికోస్ వెయిన్స్ అవి 100% అనుకుంటున్నాను నేను, అంతే. రైట్. సో ఒక్కసారి వారికోస్ వెయిన్స్ అని సస్పిషన్ ఉంటే నా దగ్గరికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గరికి రావాలి ఫస్ట్. అంటే నాలాగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్సా కాదా, ఎంత సివియర్ ఉంది, డాప్లర్ స్కాన్ అని ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. మన పొట్ట మీద పెట్టి అబ్డామిన్ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో సిమిలర్ అదే మెషిన్ మీద డాప్లర్ స్కాన్ ఉంటుంది. కింద నుంచి పై దాకా వెయిన్స్ మొత్తం ట్రేస్ చేసుకుంటూ ఎంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా, ఉంటే ఎంత సివియర్గా డ్యామేజ్ అయింది, ఎందువల్ల వచ్చింది. 95% ఉట్టి సూపర్ఫిషియల్ వెయిన్స్ డ్యామేజ్ అయితేనే వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఒక 5% లోపల డీప్ వెయిన్ డ్యామేజ్, డీవీటీ అని అంటారు, అది వచ్చినా దానివల్ల కూడా రావచ్చు. సో ఒక్కసారి తనకి వారికోస్ వెయిన్స్ అని డౌట్ ఉంటే నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ చేసి వారికోస్ వెయిన్సా కాదా, వారికోస్ వెయిన్స్ అయితే తనకి లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్తాను.
సో వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు? రైట్, వారికోస్ వెయిన్స్ పేషెంట్కి చాలా సిమ్టమ్స్ వస్తాయి, రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. అందరి పేషెంట్స్కి అన్ని సిమ్టమ్స్ రావాలని రూల్ లేదు. మిక్స్ అండ్ మ్యాచ్ రావచ్చు, కొన్ని రావచ్చు, కొందరికి ఇంకోటి రావచ్చు. నొప్పులు రావచ్చు, వాపులు, దురదలు, కాలు ఏదో లాగేస్తున్నట్టు, గుంజేస్తున్నట్టు, లెగ్ టైర్డ్నెస్ అంటారు. ఈవినింగ్ టైం వచ్చేసరికి కాలు మొత్తం డ్రాగింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేవంగానే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎంటైర్ డే వర్క్ చేసినాక ఈవినింగ్ టైం వచ్చేసరికి కాలు మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సేమ్ థింగ్ మళ్ళీ మార్నింగ్ లేచేసరికి స్వెల్లింగ్ రిలీవ్ అయిపోతుంది. కొంతమందికి కాలు మొత్తం బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంటుంది, కొంతమందికి రెడ్డిష్ డిస్కలరేషన్ ఉంటుంది, గ్రీనిష్ డిస్కలరేషన్ ఉంటుంది. కొంతమందికి ఆ పాముల్లాగా త్రూఅవుట్ ద లెగ్స్ కనిపిస్తాయి, అలానే తిరుగుతూ ఉంటారు. కొంతమందికి ఏమో ఆ చెట్టు కొమ్మలాగా ట్రీ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. కొంతమందికి పెరిగి పగిలి బ్లీడింగ్లు, అల్సర్లు, పుండ్లు అవుతాయి. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ తోని వచ్చే ప్రాబ్లమ్స్, సింప్టమ్స్. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్కారం. చెప్పమ్మా, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. పేరేంటి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఈ ఎడమకాలి నరం చాలా ఇట్లా గట్టిగా ముద్దలాగా వచ్చిందండి. నైట్ చాలా విపరీతం పెయిన్. ఓకే. మళ్ళీ కొంచెం రఫ్ చేయగానే ఆ ముద్దలాగా ఉన్నదంతా వెళ్ళిపోయి ఫ్రీ అయింది, కానీ నొప్పి విపరీతం ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి అమ్మా? ఇక్కడికి సార్. ఎన్ని రోజుల నుంచి అమ్మా? ఇట్లా వచ్చిపోతుంటది సార్, 1 year అయింది సార్. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? నొప్పినట్టు పైకి కనపడతాయి సార్. ఓకే. అయితే మరి ప్యాడ్ వేసుకోమన్నారు సార్, తన కాలుకి సాక్స్లు చూపించాను. అయితే మరి ఆ ప్యాడ్ వేసుకోలేదు అనమాట నేను. ఓకే. అయితే ఎంఆర్ఐ కూడా చేయించాను సార్. ఓకే, ఎంఆర్ఐలో ఏమన్నారు? అది దాని లైట్ గా ఉంది, ఇది వారికో వెయిన్స్ లాగా, ఇంకా ఎక్కువ లేదు. 3 spots ఉన్నాయి సార్, 3 ముద్దల్లాగా ఉన్నాయి. ఓకే. అయితే డాప్లర్ చేయించాలి అన్నారు సార్. ఓకే, చేపించారా మరి డాప్లర్? డాప్లర్ చేయించలేదు సార్ నేను. ఇంకా కొంచెం అప్పుడు పెయిన్ తగ్గినాయి, అంతే చేయలేదు. ఈ 2 days నుంచి ఎక్కువ అయినాయి సార్. ఏం పని చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. సరే, ఫైన్. సో ఈ పేషెంట్ కూడా ఒకసారి మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ చేయించుకొని ఎంత సివియర్గా ఉంది, కొన్నిసార్లు ఎంఆర్ఐలో కూడా డయాగ్నోస్ అవుతుంది వారికోస్ వెయిన్స్. సివియారిటీ ప్లస్ లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా తనకి డాప్లర్లోనే డిసైడ్ అవుతుంది. సో ఆ పేషెంట్ ఒకసారి నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ చేసి చెప్తాను లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా. లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తనకి క్యూర్ వస్తుంది, తనకి వచ్చే పెయిన్ మొత్తం రిలీవ్ అయిపోతుంది. ఓకే, జహీరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. చెప్పండి. నేను వెంకటేష్, జహీరాబాద్ అండి. చెప్పండి వెంకటేష్. నాకు సివిటీ అయిందండి 2 years బ్యాక్, డివిటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఓకే, ఫైన్. సార్ అయితే నాకు జస్ట్ 6 months క్రితం చేస్తే 80% కరిగిపోయిందండి, ఇంకా అట్లానే ఉంది, ఇంకా 80% ఉంది అని అన్నారండి. ఓకే. దానికి మనం ట్రీట్మెంట్, హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అండి? అవసరం లేదా? సర్జరీ ఏమైనా చేసుకోవాలండి? రైట్. తనకి ఇందాక చెప్పినట్టు బేసికలీ లెగ్స్లో 2 types ఆఫ్ వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్ ఒకటి, సూపర్ఫిషియల్ వెయిన్స్. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఆ కాళ్ళు ఉన్న మీద 2 సూపర్ఫిషియల్ వెయిన్స్ డ్యామేజ్ అయితే వారికోస్ వెయిన్స్ అంటారు. తనకి ఆ ప్రాబ్లం కాదు, తనకి లోపల ఉన్న వెయిన్ డ్యామేజ్ అయింది, అంటే బేసికలీ గడ్డగట్టేసింది, సప్లై ఆగిపోయింది, హార్ట్కి రిటర్న్ సప్లై వెళ్ళట్లేదు పూర్తి. దాన్ని డీవీటీ అంటాం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఉన్న డీప్ వెయిన్ థ్రాంబోస్ అయిపోయింది. దానికి హోమియోపతిలో ఏం మెడికేషన్ లేదు, ఇది చాలా సివియర్ ప్రాబ్లం. హోమియోపతి మెడికేషన్స్ అయితే వాడద్దు. అలోపతిక్ మెడిసిన్స్ ఉంటాయి, దాన్ని క్లాట్ బస్టర్స్ అంటారు కదా, సింపుల్ లాంగ్వేజ్లో. ఆ మెడికేషన్ వాడి మ్యాక్సిమం క్యూర్ చేసి మళ్ళీ ఒకసారి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే ఒక చిన్న టెస్ట్ చేపించి సిటీ వీనోగ్రామ్ అని, సప్లై రిటర్న్ ఎంత దాకా ఓపెన్ అయింది, కరెక్ట్ హార్ట్కి వెళ్ళే సప్లై కొద్దిగా బ్లాక్ ఉంటే అక్కడ వీలైతే స్టెంట్ వేస్తాం మేము. హార్ట్లో ఎలా స్టెంట్ వేస్తారో కార్డియాలజిస్ట్ అట్లా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కాళ్ళలో స్టెంట్స్ వేస్తారు. ఆ స్టెంట్ వేస్తే తనకి చాలా మటుకు క్యూర్ వస్తుంది. సో డీవీటీ వచ్చిన వాళ్ళకి ఓన్లీ అలోపతిక్ మెడిసిన్స్ వాడాలి, హోమియోపతి వాడద్దు. ఇంకా సివియర్ అయిపోయి పెరిగిపోయి మొత్తం కాలంతా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అలోపతిక్ మెడిసిన్ ఒకటి, సెకండ్ స్టేజ్లో అవసరమైతే స్టెంట్. ఈ 2 ఆప్షన్స్ తనకు ఉన్నాయి. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. సో డాక్టర్, జనరల్గా అందరి వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్ లాగా కన్సిడర్ చేసి దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో దీంట్లో స్టేజెస్ ఉంటాయా, అంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసరికి చాలా రిస్క్తో కూడిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారా? వారికోస్ వెయిన్స్ ఇనీషియల్లీ కొంతమందిలో కాస్మెటిక్ ప్రాబ్లం లాగానే ప్రజెంట్ అవుతుంది, అంటే స్నేక్స్ లాగా అనిపించడం, ట్రీ లాగా. బట్ అది ఇగ్నోర్ చేస్తే
ఈవెన్చువలీ ఇట్స్ అ స్లోలీ ప్రోగ్రెసివ్ ప్రాబ్లం. అంటే కొంతమందికి ఫ్యూ డేస్లో పెరుగుతుంది, కొంతమంది ఫ్యూ మంత్స్, కొంతమంది ఇయర్స్ అండ్ ఇయర్స్ దాకా పెరగదు మళ్ళీ. బట్ ఒక్కసారి వారికోజ్ వెయిన్స్ వస్తే ఖచ్చితంగా పెరగాల్సిందే. దెర్ ఈజ్ నో రిటర్న్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే వాల్వ్స్ ఫిజికలీ డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి బ్లడ్ ఫ్లో ఈవెన్చువల్లీ కింద పడాల్సిందే. ఎస్, బట్ వారికోజ్ వెయిన్స్కి చాలా స్టేజెస్ ఉంటాయి. ఒక 6 స్టేజెస్ దాకా ఉంటాయి. ఇనీషియల్లీ కొంచెం ఉబ్బడం, నెక్స్ట్ వాల్వ్ డ్యామేజ్ అవ్వడం, నెక్స్ట్ పెయిన్స్, సిమ్టమ్స్, ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నిటితో ప్రజెంట్ అవ్వడం, బ్లడ్ మొత్తం కింద పడిపోతుంది కాబట్టి ఆ వెయిన్ పెరిగి ఎన్లార్జ్ అయ్యి ఎటో వెళ్ళాలి, పక్కకో పైకో ఎటో వెళ్ళాలి, పైకి వెళ్ళట్లే కాబట్టి స్కిన్ నుంచి బయటకు వచ్చి బ్లీడింగ్ అయ్యి అల్సర్లు, పుండ్లు ఫామ్ అవుతాయి. ఏదైతే అల్సర్ అంటామో చర్మం అంతా ఊడి ఇనీషియల్లీ ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్, కొద్ది రోజులు అల్సర్ వచ్చి మళ్ళీ మానుతుంది, కొద్ది రోజులు అల్సర్ వచ్చి మళ్ళీ మానుతుంది. ఈవెన్చువల్లీ అందరూ నాన్ హీలింగ్ అల్సర్ అంటే ఏం ట్రీట్మెంట్ చేసినా మానని అల్సర్ స్టేజ్కి వెళ్తారు. ఇవన్నీ చాలా స్టేజెస్ ఉన్నాయి. ఒకసారి వారికోజ్ వెయిన్స్ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గరికి రావాల్సిందే వాళ్ళు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ మా అమ్మాయికి కాలు వాపొస్తాను సార్. ఓకే. ఈ ఒక 5 సంవత్సరాల నుంచి దోమకాట అని స్కూల్కి వెళ్ళింది సార్ మా అమ్మాయి. ఏజ్ ఎంత? ఏజ్ 12 సంవత్సరాలు సార్. ఓకే. అయితే అనుకోకుండా దోమ కుట్టింది సార్. ఓకే. మాకు దెబ్బ తాకింది అనుకున్నాం. ఓకే. అది దోమకాట అని రిపోర్ట్ లో తేలింది సార్. ఎంఆర్ఐ తీపించినాం. ఓకే. అది కాలు వాపు వస్తాను సార్. అట్లే మడవ మీద ఇట్లా వాపు ఉన్నది సార్. రైట్. సో ఈ పేషెంట్కి ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ అయితే కాదు. వారికోజ్ వెయిన్స్ 20 years అండ్ అబవ్ వాళ్ళకే ప్రజెంట్ అవుతుంది. చిన్నపిల్లలకి ప్రజెంట్ కాదు. చాలా రేర్గా విత్ బర్త్ ప్రజెంట్ అవ్వచ్చు. దానికి వేరే కారణాలు. తనకి ప్రాబ్లీ 5 years ఏదో ఇన్ఫెక్టివ్ డిజీజ్ వచ్చి ఉంటుంది. తను ఒక మంచి ఫిజిషియన్ కన్సల్ట్ అయితే క్యూర్ అవుతుంది. ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ అయితే కాదు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి, లక్ష్మణ్ గారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి లక్ష్మణ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందే ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్. ఇది ఏంటండి? చెప్పండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ రైట్ సైడ్ లెగ్ నాది. ఓకే. సార్ ఇది సర్జరీ బైక్ మీద పడితే సర్జరీ అయింది సార్. ఇది ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ సర్జరీ అయిందా? సర్జరీ అయింది సార్. ఇది కానీ మనకు ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు 4 months అవుతుంది. కాలు సరిగా ఇప్పుడు మన ఫోల్డింగ్ కావట్లేదు సార్. ఇది నొప్పి వస్తుంది, ఫోల్డింగ్ చేస్తే నొప్పి వస్తుంది. దీనికి ఏం చేద్దామని. దేనికి సర్జరీ అయింది? వారికోజ్ వెయిన్స్ కి అయిందా సర్జరీ? ఇక్కడ మొఖాల్లో సార్, బైక్ మీద పడితే మొఖాల్లో అయింది. దీనిలో స్క్రూ వేసారు సార్. ఇది సో ట్రామా అయింది, యాక్సిడెంట్. సో ఇది కూడా వారికోజ్ వెయిన్స్ అయితే సిమ్టమ్ కాదు. మీరు ఒక ఆర్థోపెడిషియన్, గుడ్ ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ అయితే బెటర్. ఇదైతే వారికోజ్ వెయిన్స్ అయితే కాదు. సో వారికోజ్ వెయిన్స్కి వచ్చేసరికి ట్రెడిషనల్ మెథడ్ సర్జరీ అనేసి అంటుంటారు. ట్రెడిషనల్ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలా మటుకు రికరెంట్ అయ్యే టెండెన్సీస్ ఉంటాయి. సర్జరీ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి? వారికోజ్ వెయిన్స్ ట్రెడిషనల్ మీరు అన్నట్టు సర్జరీ ఉండే. దాంట్లో సెవరల్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఒకటేమో పేషెంట్ అడ్మిట్ చేసి 1 to 7 days హాస్పిటల్ నుంచి, తర్వాత 1 week to 2 months దాకా బెడ్ రెస్ట్. అంటే పేషెంట్ లేవకూడదు, అదొక ప్రాబ్లం ఉండేది. దానివల్ల డీవిటీ, ఇందాక ఒక పేషెంట్ వచ్చినట్టు లోపల వెజల్, బయట వెజల్ తీసేసినాక లోపల వెజల్ మూసుకొని ఇంకా కాలికి టోటలీ సప్లై క్లోజ్ అయ్యే డేంజర్, డీవిటీ వచ్చే ఛాన్సెస్ ఒకటి ఉండేది. అవన్నీ పక్కన పెట్టిన సర్జరీ కొద్ది మేజర్ సర్జరీ, అది మైనర్ సర్జరీ ఏం కాదు. పేషెంట్ అడ్మిట్ చేసి జనరల్ అనెస్థీషియా ఇచ్చి లేదా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి కోసి తీయాలి. అండ్ దాంట్లో స్కార్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నింటిలో ఒక 30 to 40% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. నిన్ననే ఒక పేషెంట్కి లేజర్ చేసాము. అతనికి ఆల్రెడీ 2 times సర్జరీ 10 years నుంచి ఫెయిల్ అయ్యి ఫైనలీ మా దగ్గరకు వస్తే లేజర్ ట్రీట్మెంట్తో క్యూర్ అయింది. సో వారికోజ్ వెయిన్స్ వస్తే ఈ పాతకాలం సర్జరీ కాకుండా లేటెస్ట్లీ లేజర్ చేయించుకోవాలి. నౌ లేజర్కి సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఇది సర్జరీ కాదు, ఒక మైనర్ ప్రొసీజర్. మేజర్ ప్రాబ్లమ్కి ఒక మైనర్ ప్రొసీజర్. చిన్న సూది పెట్టి ఏదైతే డ్యామేజ్ వెయిన్ ఉందో దాని నుంచి లేజర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. చుట్టూ మత్తు ఇచ్చి మళ్ళీ లేజర్ ఆన్ చేసి తీసేస్తే ఆ డ్యామేజ్ వెయిన్ని మొత్తం సీల్ చేసేస్తుంది. మనకి లేజర్కి అడ్వాంటేజ్ ఏడు వస్తుంది అంటే ఇట్ హ్యాస్ 98% సక్సెస్ రేట్. అంటే 100 పేషెంట్ చేస్తే 98 మంది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. గంటలు అయిపోతుంది, ఒక 4-5 hours పేషెంట్ వెళ్ళిపోవచ్చు. సో సర్జరీకి కంపేర్ చేసుకుంటే మచ్ బెటర్ ఆప్షన్ అండ్ లేటెస్ట్ ఆప్షన్. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి.
మేడం యాక్చువల్ వచ్చేసి నాకు ఒక 2 years బ్యాక్ వెరికోజ్ వెయిన్ సర్జరీ అయింది. ఓకే. అది జగిత్యాలలో వచ్చేసి సర్జరీ అయింది. ఓకే. ఆ సర్జరీ తర్వాత సేమ్ రిజల్ట్, నాకు వాపు వస్తుంది కాలు. యాక్చువల్ నేను స్టాండింగ్ చేసినప్పుడు లైట్ గా వాపు వస్తుంది, మళ్ళీ నైట్ పడుకుంటే ఇట్లా పిల్లో కానీ ఏదైనా కాలు కింద పెట్టుకుంటే నార్మల్ అవుతుంది. మళ్ళీ డే మొత్తం మళ్ళీ లైట్ గా స్టాండింగ్ చేస్తే వాపు వస్తుంది సార్ అట్లా. రైట్. ఇప్పుడు సర్జరీ అయ్యాక మళ్ళీ డాప్లర్ స్కాన్ ఏమైనా చేయించారా? 2-3 సార్లు వేయించినాం సార్. మళ్ళీ మేము యాక్చువల్ గా కరీంనగర్లో వేయించినాము, జగిత్యాలలో వేయించినాము, డాప్లర్ వేయించాము, కలర్ డాప్లర్ వేయించినాం సార్. ఏమన్నారు డాప్లర్ స్కాన్ లో? అది వెరికోజ్ వెయిన్ మళ్ళీ ఉంది అని అన్నారు. సార్ ఇక్కడ వచ్చేసి నేను హైదరాబాద్ లో కూడా యశోదలో సోమాజిగూడలో కూడా వేయించాను సార్. ఓకే ఫైన్. ఎనీవేస్, సో ఈ పేషెంట్ ఇందాకనే మనం డిస్కస్ చేస్తున్నట్టు ఆల్రెడీ సర్జరీ చేసి ఫెయిల్ అయింది. రీజన్ కూడా చెప్పాను, సర్జరీలో బిట్ ట్రెడిషనల్ మెథడ్ కాబట్టి ఆ పేషెంట్ని అడ్మిట్ చేసి లెగ్ని కోసి అక్కడ దాకా ఎంత దాకా వెయిన్ కనిపిస్తుందో అంత దాకా తీస్తారు. దాంట్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉండేది. మెయిన్ థింగ్ ఈ పేషెంట్ అన్నట్టు రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ, ఎందుకంటే కనిపించినంత వెయిన్ తీస్తారు కాబట్టి మిగిలిన వెయిన్ నుంచి మళ్ళీ ఫ్లో కింద పడడం మొదలవుతుంది, లేదా వేరే ఛానల్స్ ఓపెన్ అయ్యి కింద పడుతుంది. ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే లేజర్ ట్రీట్మెంట్ ఎలిజిబుల్గా కాదు చూసి చెప్పి దానికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఆల్మోస్ట్ 98% దాకా సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి సార్, ఇక్కడ అది కాలుకు తొడకు పచ్చగా నరాలు అవపడుతున్నాయి. ఓకే. అవి బరువుగా అనిపిస్తుంది, కొంచెం నొప్పిగా పెయిన్ గా అనిపిస్తుంది. ఓకే. అవి వెరికోస్ అంటారా? ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఆర్ఎంపీ డాక్టర్ను, అగ్గి మీద తిరుగుతుంటాను అంటూ. ఓకే, ఏమైనా దీనికి డాప్లర్ స్కాన్ చేయించారా? ఏం చేయించలేదు, అంటే పెయిన్ భరించలేనంత కాకుండా కొంచెం బరువుగా అనిపిస్తుంది. రైట్. ఓకే. అలానే ఇక్కడ కాలు పాదం పైన ఓకే ఆ నరం కూడా అది బయటికి ఏం అవపడట్లేదు, కొంచెం బరువుగా అనిపిస్తుంది ఆ ప్లేస్ లో, ఆ నరం ఉన్న అక్కడ. రైట్. 3-4 ఇంచెస్. ఓకే. ఆ వెయిన్ మీద బరువు అనిపిస్తుంది. ఓకే ఫైన్. అవి మరి వెరికోస్ వెయిన్సేనా? రైట్. సో ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే డాప్లర్ స్కాన్ నేను చేసి తనకి వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా చెప్తాను. వారికోజ్ వెయిన్స్ కొన్ని అందరి పేషెంట్స్కి బయట ఉబ్బిపోయి లేదా నరాల్లాగా కనిపించే రూల్ ఏం లేదు. ఆ డ్రాగింగ్ సెన్సేషన్ తను చెప్తున్నట్టు లేదా పెయిన్ ఇనీషియలీ ప్రెజెంట్ అవ్వచ్చు, బయట అంత సివియర్ కాకుండా డాప్లర్ స్కాన్లో కొన్నిసార్లు చాలా సివియర్ ఉంటుంది లోపల. సో ఈ పేషెంట్ ఒకసారి మా దగ్గర డాప్లర్ స్కాన్ చేయించుకుంటే వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేవా, లేజర్ ట్రీట్మెంట్కి వీళ్ళు ఎలిజిబుల్లా కాదా, ఈ రెండు చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, రోహిత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి రోహిత్. చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. సార్ అది మా నాన్నగారికి ఒక 10 years నుంచి వారికోస్ అది ఉంది సార్. ఓకే. 2 years బ్యాక్ ఆపరేషన్ చేయించాను సార్. ఓకే. అది ఆపరేషన్ చేయించినా కానీ ఆపరేషన్ చేసిన 3 months దాకా అది అల్సర్ అనేది అలాగే ఉంది, కానీ తర్వాత పుండు పడి బ్లీడింగ్ అవడం అలాగే ఉంది సార్. ఓకే. అది మామూలుగా ఇక్కడ హైదరాబాద్ అపోలోలో చూపిస్తుంటే అది ఇంకా 6 stages ఉంటాయన్నారు కదా సార్. అవును. ఆ 6 stages లో ఫైనల్ స్టేజ్ లో ఉంది, కాల్లో నీరు పట్టింది. ఓకే. అవి తగ్గేదాకా టాబ్లెట్లు వాడండి లేదా ఆపరేషన్ చేయాలి అన్నారు సార్. ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయింది కదా? ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయింది, వాళ్ళు చేసింది సరిగ్గా చేయలేదు, ఆ వీన్స్ అనేవి లావ్ అయినాయి అన్నారు సార్. ఓకే ఫైన్. ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయింది సార్. రైట్. సో ఈ పేషెంట్ ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ కరెక్ట్ అని చెప్పాడు. 6th stage ఉన్నాడు. ఫైనల్ స్టేజ్ నాన్ హీలింగ్ అల్సర్, అంటే ఒకసారి పుండు వచ్చి మానదు, ఆ లోపల వెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి బ్లడ్ మొత్తం కింద పడి అల్సర్కి సప్లై చేస్తుంది, అందుకే అల్సర్ అలానే ఉంది. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే సర్జరీ చేయించుకోవడం వల్ల ఎంత దాకా వెయిన్ కనపడ్డు అంత దాకా, లేదా పైన జంక్షన్ దగ్గర లైగేట్ చేసో లేదా కొంచెం సెగ్మెంట్ వెయిన్ తీయడం వలన మిగిలిపోయిన బ్లడ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఫ్లో అవుతుంది. ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవుతే డాక్టర్ చేసి అల్సర్ కింద వెయిన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే కరెక్ట్ దాని కింద నుంచి మొత్తం వెయిన్ని సీల్ చేసి లేజర్తో అబ్లేట్ చేస్తే ఖచ్చితంగా అల్సర్ క్యూర్ అవుతుంది, మంచి సక్సెస్ రేట్ వస్తుంది లేజర్తోని. సో ఈ పేషెంట్ ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ అవ్వాలి నా దగ్గరికి వచ్చి. సో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అంటారు లేజర్ ట్రీట్మెంట్లో? ఇందాక మీరు చెప్పారు సర్జరీకి లేజర్ ట్రీట్మెంట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో సర్జరీ ఇన్ పేషెంట్ చాలా రోజులు ఉండాలనేసి, అలా కాకుండా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? రైట్.
ఇప్పుడు మనం వారికోస్ వెయిన్స్ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ ఆప్షన్ దాని సక్సెస్ రేట్ చూస్తాము. ఫస్ట్ థింగ్ ఏమో ట్రెడిషనల్లీ ఇంతకుముందు ఈవెన్ బిఫోర్ సర్జరీ అసలు సర్జరీ చేసేటోళ్ళు కాదు, అందరికీ కింద నుంచి పైదాకా బ్యాండేజ్లు టైట్ కట్టి ఇదే ట్రీట్మెంట్ అని పంపించేటోళ్ళు. గ్యారంటీ ప్రోగ్రెస్ అయ్యి అల్సర్లు అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యేది. అండ్ సెకండ్ స్టేజ్లో సర్జరీ ఇన్వెంట్ అయ్యి పేషెంట్ అడ్మిట్ చేసి చాలా రోజుల నుంచి లేదా బెడ్ రెస్ట్ పెట్టి మేజర్ ఆపరేషన్ చేసి కోసి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు తీసి పంపించేస్తుంది. దానికి సర్జరీకి ఒక 60% సక్సెస్ రేట్ ఉన్నది. అంటే ఒక 100 మందికి చేస్తే 40 మందికి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉండేది. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక పేషెంట్కి వచ్చినట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చి డీవీటీ వచ్చి లోపల సప్లై పోవడం లేదా స్కార్ వల్ల నర్వ్ డ్యామేజ్ రావడం చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. దాని తర్వాత స్క్లీరోథెరపీ అని ఇన్వెంట్ అయింది. చిన్న సూది పెట్టి మల్టిపుల్ టైమ్స్ మందు వేసి సీల్ చేయడానికి ట్రై చేసేటోళ్ళు. దాంట్లో కూడా సెవరల్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఒకటి దానికి కూడా స్లైట్ ఛాన్స్ ఆఫ్ డీవీటీ ఉండేది. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. మందులో వితౌట్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ సర్జరీకి ఉన్నంత సక్సెస్ రేటే ఉండేది స్క్లీరోథెరపీకి అరౌండ్ 70 to 80%. ఆ నెక్స్ట్ స్టేజ్లో RFA అని ఇన్వెంట్ అయింది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఆ ప్రొసీజర్ లేజర్ అబ్లేషన్ RF అబ్లేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి, జస్ట్ మెషిన్ డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కూడా అడ్మిట్ చేసి 1 day లెస్ దెన్ 1 day ప్రొసీజర్ ఒక 1 hour ఉంటుంది, లెస్ దెన్ 1 day స్టే. పేషెంట్ ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవచ్చు, స్కార్స్ ఎక్కడ ఉండవు. బట్ RFతో ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే దానికి ఓన్లీ 80% సక్సెస్ రేట్ ఉంటుంది. 100 పేషెంట్లు చేస్తే ఓన్లీ 80% సక్సెస్ అయ్యేది. సో ఇవన్నీ పోయి లేటెస్ట్గా మనకి లేజర్ అబ్లేషన్ వచ్చింది. దాన్ని EVLT అంటారు, ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్. దాంట్లో ఇందాక చెప్పిన అడ్వాంటేజ్ అన్నీ కాక దాని మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ అ సక్సెస్ రేట్. 100 మందికి చేస్తే 98 మందికి కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓన్లీ 2% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. ఆ 2% పేషెంట్లు కూడా ఎందుకు వచ్చింది మళ్ళీ ఫాలోఅప్ చేసి ఏదైనా బ్రాంచెస్ ఓపెన్ అయితే దాన్ని సీల్ చేసే ఛాన్సెస్ లేజర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. తగ్గించి మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడు మేడం. మాట్లాడండి. చెప్పండి. సార్, ఈ పాదం చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఇక్కడ ఈ మోకాల వరకు మధ్యనే ఉంటాయి కదా సార్? అవును. అది మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. నైట్ లో మొత్తం ఇట్లా పట్టుకున్నట్టు అయిపోతుంది సార్. ఓకే. సో ఇందాక మీరు చెప్పారంటే లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో లేజర్ ట్రీట్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ అండి కంపేర్ టు అదర్ ట్రెడిషనల్ మెథడ్స్. సో జనరల్గా అందరు స్టాకింగ్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది కదా, ఎందుకు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేసి అనుకుని ఉంటారు. సో దానికి మీరు ఏం చెప్తారు? బేసికలీ వారికోస్ వెయిన్స్ అంటే డ్యామేజ్డ్ వాల్వ్స్, ఉన్న వెయిన్లో ఉన్న వాల్వ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి చుట్టుపక్కల మజిల్స్ వెయిన్ని స్క్వీజ్ చేస్తున్నా పైకి వెళ్ళక డ్యామేజ్ వాల్వ్స్ వల్ల కింద పడిపోతుంది. స్టాకింగ్స్ కూడా ఇట్ మిమిక్స్ దట్ సేమ్ మజిల్ మూమెంట్, టైట్గా వెయిన్ని కంప్రెస్ చేసి స్క్వీజ్ చేసి పైకి పంపనీకి ట్రై చేస్తుంది. బట్ అండర్లయింగ్ వాల్వ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఎలా అన్నా కింద పడాల్సిందే. స్టాకింగ్స్ వలన ప్రాబ్లీ 1 monthలో పెరిగే సిమ్టమ్ 2 months లేదా 1 yearకి వచ్చేది 2 yearsకి డిలే చేయడమే తప్ప దానికి క్యూరేటివ్ రోల్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ సపోర్టివ్ మెజర్. ఒకసారి వారికోస్ వెయిన్స్ వచ్చి ఒక స్టేజ్ దాటితే మాత్రం ఖచ్చితంగా అన్ని పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ అందరూ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. మెడిసిన్తో క్యూర్ ఉండదంటారా? మెడిసిన్ కూడా డ్యామేజ్ ఉన్న వాల్వ్స్ని అసలు మెడిసిన్ ఎలా క్యూర్ చేయలేదు. దానికి ప్రాబ్లీ వీనోటోనిక్ డ్రగ్స్ ఇస్తాం, కొంచెం వెయిన్కి బలాన్ని ఇచ్చే మందులు ఇస్తాం. దానికి కూడా రోల్ ఈజ్ సిమిలర్ టు స్టాకింగ్స్, కొద్దిగా సపోర్టివ్ రోలే ఉంటుంది కానీ క్యూరేటివ్ రోల్ వారికోస్ వెయిన్స్లో లేజర్ తప్ప ఏ మందులకి కానీ స్టాకింగ్స్ కానీ లేదు. సో ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది ఒక స్టేజ్ దాటాక. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో సార్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నేను కింద పడ్డా మేడం, బైక్ మీదకి వెళ్ళి కింద పడి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఓకే. కింద పడ్డాక అది కేపాల అది నాటు వైద్యం చేపిస్తున్నాను, అది తగ్గట్లేదు సార్. ఏమైందండి కింద పడ్డాక? తర్వాత కింద పడ్డప్పుడు కాలు ఫ్రాక్చర్ అయిందండి కింద. ఓకే. ఓకే. బొక్క క్రాక్ వచ్చిందని చెప్పారు. ఓకే. 2 నెలలు ట్రీట్మెంట్ చేసుకున్నాను కేపాల దగ్గర నాటు వైద్యం. ఓకే. ఇప్పుడు వచ్చి అది పండుకున్నప్పుడు ఏమో మా నైట్ పండుకొని ఉదయాన్నే లేచి నడవాలనుకుంటే నొప్పి, విపరీతమైన నొప్పి వస్తుంది సార్, నడవలేను. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నడవాలంటే మామూలుగా నొప్పి ఉంటుంది. రైట్. సో
ఎనీవేస్ మీకు వచ్చింది వాస్కులర్ ప్రాబ్లం కాదు, వారికోజ్ వెయిన్స్ కూడా కాదు. మీరు ఒక గుడ్ ఆర్థోపెడిషన్ని కన్సల్ట్ కానీ, రోడ్ సైడ్ ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవద్దు. కన్సల్ట్ అ గుడ్ ఆర్థోపెడిషన్, యుల్ గెట్ గుడ్ క్యూర్. సో లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఓన్లీ 1 డే ప్రొసీజర్ అని చెప్తున్నారు, అసలు పేషెంట్ అసలు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే తర్వాత? ఒకసారి లేజర్ చేశాక, లేజర్ ఈజ్ వెరీ సింపుల్ సొల్యూషన్ యాక్చువల్లీ. ప్రొసీజర్ చిన్న సూది పెట్టి కాలుకి మందిచ్చి కాలు దాకా ఫోకలీ అనస్థీషియా ఇస్తాము. ఒక 4 to 5 hours దాకా కాలు మొత్తం మొద్దుబారిపోయి అనస్థీషియా వచ్చి పేషెంట్ నడవని కూడా నడవలేరు, మొత్తం పెయిన్ అంతా పోయి ఏదైతే డ్యామేజ్ వెయిన్ ఉందో దాంట్లో చిన్న సూది పెట్టి లేజర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ పైనుంచి కింద దాకా మళ్ళీ అనస్థీషియా ఇస్తాము. ఆన్ చేసి తీసేస్తే లేజర్ మొత్తం సీల్ చేసేస్తుంది. ఇది సింపుల్ ప్రొసీజర్. ఇది అయ్యాక ఒకసారి లేజర్ అయ్యాక కింద నుంచి పైన దాకా బ్యాండేజ్ కట్టి మళ్ళీ దాని మీద స్టాకింగ్స్ వేస్తాము. ఒక 4-5 hours తర్వాత పేషెంట్ లేచి ఒక 20 minutes వాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సర్క్యులేషన్ కంప్లీట్గా మీద ఉన్న సర్క్యులేషన్ కంప్లీట్గా మూసాం కాబట్టి లోపల ఉన్న సప్లై నుంచి పైకి వెళ్ళాలి సర్క్యులేషన్. అదొకటి. సెకండ్ థింగ్, వేసిన స్టాకింగ్స్ ఒక 2 days దాకా తీయకూడదు. ప్రొసీజర్ జరిగింది కాబట్టి టైట్ కంప్రెస్ చేస్తే సీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లేజర్ జరిగాక ఒక 2 weeks దాకా పేషెంట్ క్యాన్ గో టు ద రెగ్యులర్ వర్క్ అంతా చేసుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్స్. కానీ హెవీ వర్క్ చేయకూడదు, అంటే జిమ్మింగ్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ ఇలా 2 weeks దాకా. అలా అని చెప్పి బెడ్ రెస్ట్ కూడా తీసుకోకూడదు, ఇమీడియట్గా లేచి నడవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అండ్ ఫ్యూ డేస్ ఒక యాంటీబయాటిక్ కవర్ ఇస్తాము, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, తర్వాత సెటిల్ అయిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో ఓవరాల్గా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.